ఎప్పుడైతే వేశ్య దగ్గరికి వెళ్ళాడో, ఎప్పుడైతే వేశ్యతో కూడుకోవడానికి వెళ్ళాడో, ఆ గాజా వారికి ఎప్పుడైతే తెలిసిందో వారు ఏం చేస్తున్నారో తెలుసా, ఆయన్ని చంపుదామని రాత్రంతా కూడా మాటు వేసుకుని చూస్తూ ఉన్నారు. ఆ ఇంటిలో నుండి, ఆ వేశ్య దగ్గర నుండి ఎప్పుడు బయటికి వస్తాడా, ఎప్పుడు చంపుదామని వారు చూస్తూ ఉన్నప్పుడు ఎంత బలాఢ్యుడు ఆయన గురించి చదువు. న్యాయాధిపతుల గ్రంథంలోనికి వెళ్దాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథంలోనికి వెళితే 16వ అధ్యాయానికి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయానికి వెళదాం. 16వ అధ్యాయానికి వెళ్ళి మొదటి వచనాన్ని చదువుదాం. అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి తెల్లవారిన తరువాత అతన్ని చంపుదామనుకుని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంత పొంచి ఉండేది. స్తోత్రం. ఇక్కడ ఆలోచన చేయండి. ఇక్కడ చదివినటువంటి సందర్భం, ఇక్కడ చదివినటువంటి మాటలు ఎవరిని గురించి అంటే సంసోను గారిని గురించి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. సంసోను గారు అంట ఆ తర్వాత అక్కడ చదవబడిన మాట, ఆ తర్వాత సంసోను గాజాకు వెళ్లి వేశ్యనొకతను చూసి ఆమె వద్ద చేరెను. సంసోను ఎలాంటి వారు? సంసోను గారిని దేవుడు ఎలా ఏర్పరచుకున్నాడు? సంసోన్ని ఫిలిస్తీన్ల చేతిలో నుండి వారిని విడిపించడానికి, ఇజ్రాయేలు జనాంగాన్ని విడిపించడానికి ఏర్పరచుకున్నవాడు, దేవుడు ఏర్పరచుకున్నవాడు. పుట్టినది మొదలుకొని సౌరపు కత్తిని ఏమాత్రం కూడా తల మీదకు రానివ్వకుండా నాజీరు చేయబడిన వాడు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయనకి తెలియదా నేను నాజీరు చేయబడిన వాడిని, నేను నా జనాంగాన్ని విడిపించడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నాకు బలాన్ని ఇచ్చాడు, ఆయనకు తెలియదా అంటే తెలిసి కూడా ఈయన ఏం చేస్తున్నాడయ్యా అంటే శరీరేచ్ఛలకు చోటిచ్చి ఇక్కడ చేసేది ఏంటో తెలుసా? సంసోను గాజాకి వెళ్లి వేశ్యనొకతను చూసి ఆమె వద్దకు చేరెను. ఈయన శరీరేచ్ఛలకు చోటిచ్చి తప్పిపోతున్నాడు. ఆలోచన చేస్తే ఈయన శరీరేచ్ఛలకు చోటిచ్చి తప్పిపోతూ అక్కడ కింద చదివితే గనక సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు, ఈయన ఎప్పుడైతే వేశ్య దగ్గరికి వెళ్ళాడో, ఎప్పుడైతే వేశ్యతో కూడుకోవడానికి వెళ్ళాడో, ఆ గాజా వారికి ఎప్పుడైతే తెలిసిందో ఆయన్ని చంపుదామని రాత్రంతా కూడా మాటు వేసుకుని చూస్తూ ఉన్నారు. ఆ ఇంటిలో నుండి, ఆ వేశ్య దగ్గర నుండి ఎప్పుడు బయటికి వస్తాడా, ఎప్పుడు చంపుదామని వారు చూస్తూ ఉన్నప్పుడు ఎంత బలాఢ్యుడు ఆయన గురించి చదివితే సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకుని వాటి అడ్డకర్రతో వాటిని ఓడబెరికి తమ భుజముల మీద పెట్టుకుని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండకోనకు వాటిని తీసుకుని పోయెను. గాజా వారందరూ కూడా వాడిని చంపుదామని చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నప్పుడు ఈయన తెల్లవారితే బయటకు వస్తానని చూస్తుంటుంటే ఈయన ఎంత బలాఢ్యుడో చెప్పడానికి వాక్యం ఇక్కడ ఎలాగ ఈ రీతిగా రాయబడిన మాట ఒకసారి ఆలోచన చేస్తే, ఆయన ఎంత బలాఢ్యుడయ్యా అంటే ఆ ద్వారబంధానికి అడ్డకరతో లేపుకుని ఏం చేశాడయ్యా అంటే హెబ్రోనుకు ఎదురుగానటువంటి కొండకోనకు వాటిని తీసుకుని పోయాడు. అంత బలాఢ్యుడు ఉన్నటువంటి సంసోను గారు, అంత బలాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి ఆ క్షణాన్న మర్చిపోయి ఏం చేశాడయ్యా అంటే శరీరేచ్ఛకు చోటిచ్చాడు. వేశ్య దగ్గరికి చేరడానికి చోటిచ్చాడు, వేశ్యతో కలవడానికి చోటిచ్చాడు. శరీరేచ్ఛను అదుపు చేసుకోనలేక, శరీర కోరికలను అదుపు చేసుకోనలేక దేవుని మందిరానికి వచ్చేటువంటి యవనస్త్రీలు కూడా ఏం చేస్తున్నారో తెలుసా? ఈ రోజున కొందరిని చూస్తే ఎందుకో తెలుసా? మందిరానికి వచ్చే యవనస్త్రీలు సంఘాలలో బయట సభల దగ్గర చూస్తుంటే వారు దేవుని ఆరాధిస్తానికి వస్తున్నారా, లేకపోతే బాయ్ ఫ్రెండ్ కలవడానికి వస్తున్నారా, లేకపోతే ప్రియురాలతో కలవడానికి వస్తున్నారా తెలియట్లేదు. వారి మాటలు అలా ఉన్నాయి. మొన్న ఒక సంఘటన చూసి సంతోష్ బాబు గారు నేను కూడా చాలా బాగా ఆలోచన చేశాం. దేవుని స్తోత్రం. ఆ రీతిగా ఈయన దేవుని భయం అనేది లేకుండా సంసోను గారు ఏం చేస్తున్నారు? దేవుడి గురించి తెలుసు, దేవుడు బలాన్ని ఇచ్చాడని తెలుసు,
దేవుడు తన ప్రజల కొరకు ఎన్నుకున్నాడని తెలుసు, బలాన్నిచ్చి తన ప్రజలను ఫిలిష్తీయుల చేతుల నుండి విడిపించడానికి ఎన్నుకున్నాడని తెలుసు. కానీ ఏం చేస్తున్నాడు తెలుసా? వేశ్య దగ్గరికి శరీరేచ్ఛకు చోటిచ్చి ఆయన వెళ్ళినట్లుగా కనబడుతూ ఉంది. అంత బలాఢ్యుడైనటువంటి ఆయన ఇంకా కిందకి మనం చదువుకుంటా వస్తే అక్కడ వేశ్యతో అది జరిగిన తర్వాత హెబ్రోనుకు తన బలాన్ని చూపించుకుని హెబ్రోనుకు వచ్చిన తర్వాత 4వ వచనాన్ని చదువుతా అంటాడు, పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా. ఆలోచన చేయండి, ఒక చరిత్ర అయిపోయింది. వేశ్య దగ్గరికి వెళ్ళాడు. వేశ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత మరలా అక్కడ సందర్భం జరిగిపోయిన తర్వాత మరలా పిమ్మట అతను షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా అంటే ప్రేమించాడు. ప్రేమించి ఆమె దగ్గరకు చేరినప్పుడు ఆమె ఇక్కడ జరిగిన సందర్భం చూస్తే ఆ ఫిలిష్తీయుల సర్దారులతో ఆమె కుమ్మక్కయ్యి కొంత ధనానికి కింద సందర్భాల్లో చదివితే మాటలు కనబడతాయి. ఎందుకంటే సమయం లేదు కనుక నేను ముందుకు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆలోచన చేయండి, ఫిలిష్తీయుల సర్దారులు ఆమె వద్దకు వచ్చి ఆమెతో ఏం చేశారు అంటే బేరం కుదుర్చుకున్నారు. బేరం కుదుర్చుకుని, నీ దగ్గరికి సంసోను వచ్చాడు కదా, నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కదా, ఆయన నువ్వు పాలించు, ఆయన పాలించి ఆయన బలం ఏంటో తెలుసుకో, ఆయనకు అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత సైన్యాన్ని పంపించినా, ఎంతమంది యుద్ధశూరులు పంపించినా ఆయన ఓటమి లేని వీరుడిగా తన ప్రజలను విడిపించడానికి అంత బలం ఎలా వచ్చిందో నీవు తెలుసుకోమని బేరం కుదుర్చుకున్నప్పుడు ఆమె తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. తెలుసుకునే ప్రయత్నం చేసిన తర్వాత ఆయన చెప్తాడు, నా తల సవరపు కత్తి నా తల మీద పెడుతున్న బలమంతా కూడా పోతుంది అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ మాటను సర్దారులకు చెప్పిన తర్వాత ఆయనకు సవరం చేయబడుతుంది. ఆయన శరీరేచ్ఛకు చోటు ఇవ్వడం ద్వారా ఆయనలో ఉన్నటువంటి బలమంతా కూడా ఏమైపోయిందో అని ఆలోచన చేస్తే దేవుడు ఆయన్ను ఎడబాశాడు. దేవుడు ఎడబార్చాడని కూడా ఆయనకి తెలియకుండా, ఆయన ఏం చేశాడయ్యా అంటే, వారు తన మీదకి వచ్చినప్పుడు సంసోను గారు చేసింది ఏంటంటే ఎప్పుడు ఉన్నటువంటి విధంగానే నా తల అలాగే ఉందనుకుని విరజిమ్ముకున్నాడు. కానీ ఉన్నదేంటి గోడుగుండు, ఇంకెక్కడ విరజిమ్ముకోగలడు? కానీ అప్పుడు అనుకున్నాడంట, దేవుడు నన్ను ఎడబాశాడని అప్పుడు అనుకుని పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఆలోచన చేయండి, శరీరేచ్ఛలకు చోటిచ్చి తప్పిపోతున్నామా దేవుని సన్నిధిలో నుండి? ఆలోచన చేయండి. శరీరేచ్ఛ అంటే ఒకవేళ కామవికారమైనటువంటి కోరికలే కాకుండా అవే శరీరేచ్ఛలోనికి రాలేవు. కానీ మన శరీరం ఏదైతే కోరుకుంటుందో, ఒకవేళ డబ్బు కావచ్చు, ఒకవేళ శరీర కోరికలు కావచ్చు, ఆ వస్త్రాలు నేను వేసుకోవాలి, వారు వేసుకున్నట్లుగా నేనుండాలి, వారు సంపాదించినట్లుగా నేనుండాలి అనేటువంటి ఈ కోరికలన్నీ కూడా శరీరేచ్ఛలోనికి వస్తాయి. ఆలోచన చేయండి, శరీరేచ్ఛకు చోటిచ్చి దేవుని సన్నిధిలో ఎన్ని మార్లు తప్పిపోతాం. ఆలోచన చేయండి, శరీరేచ్ఛకు చోటిచ్చి తప్పిపోయినటువంటి సంసోను ఒకానొక రోజున పశ్చాత్తాపడ్డాడు. ఆయన జీవితంలో చంపిన వారి కంటే, శత్రువుల కంటే పశ్చాత్తాపడిన తర్వాత చంపినటువంటి శత్రువులే ఎక్కువ.